వచ్చే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా పాలించగలదని అనుకుంటున్నారా? నిజానికి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా పునరాలోచన పడ్డారు. మరి గత ప్రభుత్వాన్ని పోల్చుకొని చూస్తే ఎక్కడికి పోయి ఏ వర్గంలో అన్ని వర్గాలకు అతీతంగా ఏ ప్రజల్ని అడిగినా కూడా ఒకటే చెప్తారు, చాలా అద్భుతంగా ఉంది ప్రభుత్వము, సూపర్ 6 పేరుతోటి అధికారంలోకి వచ్చి కూటమిని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అనేక కూటములు చూశారు. అయితే ఈ విచిత్రమైన కూటమిని ఎక్కడా చూడలే. వీళ్ళు రావడంతో ప్రజల్ని నిజంగా చెప్పాలని అంటే మోసపూరితమైన వాగ్దానాలతో ప్రజల్లోకి వచ్చేసారు. ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అందరం దాన్ని ఆహ్వానించాల్సిందే. ఆ ప్రభుత్వానికి లోబడి, చట్టాలకు లోబడి మన అందరం కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాల్సిందే. అయితే ఇంత దుర్మార్గమైనటువంటి విధానాలను ఇవాళ రాష్ట్రంలో ఎక్కడైతే ప్రజలు ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నించేటువంటి గొంతుకల్ని అత్యంత దారుణమైన పద్ధతిలో పోలీసు బలగాల చేత ఇవాళ అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ప్రత్యర్థులుగా ఉండేటువంటి వాళ్ళని హతమార్చడము, లేకపోతే వాళ్ళ పైన హత్యానేరం కింద కేసులు పెట్టడం, లేదంటే మీ పార్టీలో చేర్చుకుంటారు. ఇవాళ మీరు రాష్ట్రంలో చూడండి, ఎవరైనా మీ పార్టీలో చేస్తే బుద్ధిమంతులు అయిపోతారు, మంచోళ్ళు అయిపోతారు, లేదా ఇక్కడ ప్రజల పక్కన మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ దాదాపు సంవత్సరం కావస్తూ ఉంది. మనం ఇచ్చినటువంటి ఈ యొక్క సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన చెప్పాలా, వాటిని గురించి ఎక్కడ కూడా ఈ కూటమిలో ప్రధాన భాగస్వామి అయినటువంటి కేంద్రంలో బీజేపీ కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన ఒక విచిత్రమైన విడ్డూరం ఏంటంటే వీళ్ళు ప్రకటించినప్పుడు ఈ మేనిఫెస్టోని బీజేపీ దూరంగా ఉండింది. ఆ రోజు జనసేన టీడీపీ మాత్రమే ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించినట్టు క్యాలెండర్ రిలీజ్ చేసేటప్పుడు, అజెండా రిలీజ్ చేసేటప్పుడు పొలిటికల్గా దూరంగా ఉండి చోద్యం చూసేటువంటి బీజేపీ ఈరోజు నోరు మెతపట్టం లేదు ఎక్కడ కూడా. అందువల్ల ఈ కలహాల కాపురం కూటమి ప్రభుత్వం అని గట్టిగా చెప్పుకునేటువంటిది నిన్న మహానాడులో ఎక్కడైనా సరే జనసేన పార్టీ కానీ బీజేపీ సంబంధించినటువంటి నాయకులను కానీ వాళ్ళ యొక్క కష్టార్జితంతో 2% తేడాతో అధికారంలోకి వచ్చిన టీడీపీ అంత మహానాడులో కూడా ఎక్కడ కూడా ప్రకటించకపోవడం, వాళ్ళలో ఉండేటువంటి లొకలొకలు ఇవాళ బయటకు వస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ వేచి చూసే ధోరణిలో ఉన్నారు. వాళ్ళకి సముచితమైన స్థానము అన్ని నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఇవాళ మేమున్నటువంటి వైఎస్ఆర్సీపీ సంగతి పక్కన పెడితే ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలైనా కూడా ఇలా సంతృప్తిగా ఉన్నాయా అనేది ఒకసారి గమనించుకోవాల్సి ఉంది. వారి గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే ఈ యొక్క రాబోయేటువంటి 4 సంవత్సరాలలో ఇప్పటికే పెరిగిపోయినటువంటి ప్రజల యొక్క ఆవేదనను, పథకాలు అందక నిన్న రేషన్ షాపులు ఆపేశారు వెహికల్స్, ఇవాళ బారులు తిరబడి వృద్ధులు, మహిళలు అందరూ కూడా రేషన్ షాప్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. 2,50,000 మంది దాదాపుగా సచివాలయానికి అనుబంధంగా ఉన్నటువంటి వాలంటీర్స్ కావచ్చు, సచివాలయంలో ఉండే కొన్ని విభాగాలకు సంబంధించినటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వాళ్ళందరూ వీధులు పడ్డారు. మరి ఎక్కడి నుంచి కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి? ఇవాళ మేము మెగా డిఎస్సి అన్నారు, దాదాపు 10,000 పోస్టులు మేము ప్రకటించబోతున్నాం అన్నారు. తీరా చూస్తే 6,000 అన్నారు. 6,000కి సంబంధించినటువంటి జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి ఈరోజు కూడా తారీఫ్ను రిలీజ్ అయిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ఉద్యోగాలు లేవు ఒక పక్కన, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు లేవు ఒక పక్కన. ఈ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి అన్నారు, మొదటి ఒక 3 నెలల్లో మాత్రం గుంటలు బూడ్చేసి మేము రోడ్లన్నీ బాగా చేస్తాము, రాష్ట్రంలో అన్ని సిమెంట్ రోడ్లు అన్నారు. ఇవాళ అభివృద్ధిలో కానీ లేదా సంక్షేమంలో కానీ లేదు, మీకు సంబంధించిన ఐక్యతలో కానీ మేము చెప్పడం కాదు, ఇవాళ మీరు స్వచ్ఛందంగా ఒక వైట్ పేపర్ మీదుగా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి, ప్రజల్లోకి రండి, ప్రజల్లో మీరు ఉండండి, మీకు తెలుస్తుంది రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం ఎంతవరకు ఈ 4 ఏళ్ల పాటు ప్రజలకు సంబంధించినటువంటి వాగ్దానాలు నెరవేర్చి ప్రజలను సంతోషపరిచేటువంటి విషయంలో ముందుకుంటారనేది మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే రాబోయేటువంటి 4 సంవత్సరాలు కాదు కదా, రాబోయేటువంటి 2026లోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ముసలం మొదలైంది. ఖచ్చితంగా ఆ విధమైనటువంటి ఏర్పాట్లు ప్రజలై రోడ్ల మీదకి వచ్చేటువంటి ఉద్యమాల బాటలు పెట్టేటువంటి పరిస్థితి అన్ని వర్గాల నుంచి వస్తూ ఉంది. ఆ యొక్క రుచిని త్వరలోనే మీరు ఇవాళ పల్లెబాట కావచ్చు, లేదా గడప గడపకు పోయినప్పుడే మీకు ఎదురవుతున్న సంఘటనలు సాక్షాత్తు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే అక్కడక్కడ పదవిచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వము 4 ఏళ్ళు కాదు కదా, 2026 దాకా కూడా ఉండేటువంటి పరిస్థితి లేదని మేము గట్టిగా చెప్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వ కాలంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న పథకాల తీరుపై మీరు సంతోషంగా ఉన్నారా?
ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి టైంలో ప్రతి పేదవాడికి ఒక ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, మైనార్టీలకి అందరికి కూడా ప్రతి ఒక్క ఇంటికి అన్ని సంక్షేమ పథకాలు ఈ యొక్క వాలంటీర్స్ విధానంలో అందరికి కూడా అమలుపరిచే విధంగా ఉండేది. కానీ ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏమవుతుందంటే ఇక్కడ సామాజికమైనటువంటి విధానంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్పారో చూశారు కదా. గతంలో మొన్నే మీటింగ్లో ఎవరైతే మా పార్టీకి ఓటే లేదు వాళ్ళందరికీ కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు చేయకూడదు అంటే, ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకి వాళ్ళకి మనం సహాయం చేస్తే పాముకు పాలు పోసినట్టే అనే చెప్పేటువంటి ఈ యొక్క ప్రభుత్వ విధానంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఈ యొక్క పరిపాలన చేసేవాళ్ళు ఎవరైనా సరే ఒక ప్రయారిటీ ఏమని తీసుకోవాలా, బేస్ లెవెల్ ఎవరైతే పేదలు ఉన్నారో ఆ యొక్క పేదలందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందే విధంగా చేయాలి. కానీ అట్లా కాకుండా ఒక ప్రభుత్వాన్ని సమర్థించే విధంగా, ఒక పార్టీని సమర్థించే విధంగా ఈ యొక్క పరిపాలన ఉందని చెప్పి నా యొక్క భావన. ఇదే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. దీన్ని ఈరోజు ప్రతి పల్లెటూరులో వచ్చి అడిగితే మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్క పేదవాడు వాడి యొక్క ఆవేదన. ఈరోజు నిరుద్యోగ వృద్ధి అన్నారు, ఎట్టుపోయింది, 1 సంవత్సరం అయింది. అదేవిధంగా ఈరోజు మహిళలకి మీకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు, పాపం ఆశపడ్డారు, ఎట్టుపోయింది. అదేవిధంగా ఫ్రీ బస్ అన్నారు, ఎట్టుపోయింది. అదేవిధంగా ఈ యొక్క ఉచిత గ్యాస్ అని చెప్పారు, కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలేదు. ఈ విధంగా అన్నీ కూడా తూచా తప్పకుండా ఎటువంటి విధానంలో అన్నీ కూడా ఫ్రాడ్ జరిగిపోయింది. అదే జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క పథకం తూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అమలుపరిచే విధంగా జరిగిందని చెప్పి నా యొక్క భావన.